Good morning viewers. I hope you are all doing well. Welcome to T1 Academy Current Affairs classes. ఈరోజు కరెంట్ అఫైర్స్ క్లాసెస్లో భాగంగా మనం ఈరోజు న్యూస్లో ఉన్న కొన్ని ముఖ్యమైన అంశాల గురించి చర్చించుకుందాం. అవి ఏంటంటే ఫస్ట్ పాకిస్తాన్ న్యూస్లో ఉందండి. పాకిస్తాన్లో అవిశ్వాస తీర్మానం జరిగిందని చెప్పి మనం మాట్లాడుకున్నాం కదా. దాంట్లో ఇమ్రాన్ ఖాన్ గారు ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు వాళ్ళు కొత్త ప్రైమ్ మినిస్టర్ నిర్ణయించడానికి మళ్ళీ అసెంబ్లీ సమావేశం అవుతుందండి ఇవాళ. దాంట్లో ఎవరు కొత్త ప్రైమ్ మినిస్టర్గా ఎన్నుకోబోతున్నారు లాంటి విశేషాలు, మోడీ మన ప్రైమ్ మినిస్టర్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు మరియు యుఎస్ ప్రెసిడెంట్ అయిన బైడెన్ గారి మధ్యలో ఒక బైలేటరల్ మీటింగ్ జరగబోతుందండి. ఒక విర్చువల్ మీటింగ్, అది విర్చువల్ కాన్ఫరెన్సే అండర్ ఈ 2+2 నిన్న మనం మాట్లాడుకున్నాం కదా. ఇండియన్ డిఫెన్స్ అండ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్స్, యుఎస్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అండ్ డిఫెన్స్ మినిస్టర్స్ కలవబోతున్నారని చెప్పి అందులో భాగంగా ఫైనల్ మినిట్లో ఈ విర్చువల్ సమిట్ కూడా ఒకటి డిసైడ్ అవ్వడం జరిగిందండి. దానికి సంబంధించిన విశేషాలు, అందులో దేని గురించి మాట్లాడుకుంటారు లాంటి విషయాలు మనం ఈరోజు చర్చించుకుందాం. అలాగే ఆస్ట్రేలియన్ గ్రాండ్ ప్రిక్స్ ఆస్ట్రేలియాలోని సిడ్నీలో జరిగిందండి. అందులో ఎవరు విజేతలుగా నిలిచారు లాంటి విషయం. అండ్ స్క్వాష్ ఛాంపియన్షిప్ ఎక్కడ జరిగింది మరియు ఇందులో ఇండియాకి సంబంధించిన డబుల్స్ అండ్ మిక్స్డ్ డబుల్స్ పేర్స్ విజయం సాధించడం జరిగిందండి. వాళ్ళు ఎవరు లాంటి విషయం. అండ్ ఎక్స్సిఏజీ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అయిన వినోద్ రాయ్ గారు, ఈయన అండి 2014 టైంలో UPA 2 గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈయన కార్గా చేశారు. ఆయన న్యూస్లో ఉన్నారండి. ఆయన ఎందుకు న్యూస్లో ఉన్నారు, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటి మనం ఈరోజు తెలుసుకుందాం. అలాగే ఆంధ్రప్రదేశ్లో కొత్త క్యాబినెట్ ఫామ్ అవడం జరిగిందండి. అది ఎంతమందితో ఫామ్ అయింది, కొత్తగా ఎవరెవరిని క్యాబినెట్లోకి తీసుకున్నారు, ఎంతమందిని తీసుకున్నారు లాంటి విషయాలు మనం ఈరోజు చర్చించుకుందాం. అలాగే విల్ స్మిత్, మొన్ననే ఈయనకు ఆస్కార్ అవార్డు రావడం జరిగింది కదండి. దానికి సంబంధించిన విషయం మీద విల్ స్మిత్ గారు న్యూస్లో ఉన్నారు. ఆయన ఎందుకు న్యూస్లో ఉన్నారు లాంటి విశేషాలు. ఆయన తెలంగాణకు సంబంధించి కొన్ని పంచాయత్ అవార్డ్స్ గెలుచుకోవడం జరిగిందండి. ఏ కేటగిరీలో తెలంగాణ పంచాయత్ అవార్డ్స్ గెలుచుకుంది మరియు ఎన్ని గెలుచుకుంది లాంటి విశేషాలు మనం ఈరోజు తెలుసుకుందాం. అండ్ MCQs, ఫైనలీ ఈ అన్ని టాపిక్స్ మీద మరియు కొన్ని న్యూస్లో ఉన్న ఇతర విషయాల మీద కొన్ని MCQs కూడా డీల్ చేద్దామండి. కమింగ్ ఆన్ టు ద ఫస్ట్ టాపిక్, దట్ ఈస్ పాకిస్తాన్. Imran Khan out, Shehbaz Sharif per PM. In Pakistan, the National Assembly session to elect the new premier will be held today. Pakistan Muslim League Nawaz President Shehbaz Sharif has submitted his nomination papers for the post of Prime Minister in the National Assembly, and ex-Foreign Minister Shah Mohammad Qureshi from PTI, that is Pakistan Tehreek-e-Insaf Party, also submitted papers as a candidate for the Prime Minister. ఇమ్రాన్ ఖాన్ మీద అవిశ్వాస తీర్మానం జరిగింది కదండి. అందులో ఆయన ఓడిపోవడం జరిగింది. అవిశ్వాస తీర్మానంలో 2 ఓట్లు ఎక్కువ వచ్చాయండి. ప్రతిపక్షానికి సంబంధించి 2 ఓట్లు ఎక్కువ రావడం జరిగింది. మొత్తంగా 174 ఓట్లు ప్రతిపక్షానికి వచ్చాయండి. అవసరం ఉన్న మెజారిటీ కన్నా 2 ఓట్లు ఎక్కువగా రావడం జరిగింది. అందువల్ల ఇమ్రాన్ ఖాన్ గారు రిజైన్ చేయడం జరిగింది. ఇప్పుడు కొత్త ప్రైమ్ మినిస్టర్ని ఎన్నుకోవడానికి మళ్ళీ పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీ మీటింగ్ జరగడం జరుగుతుందండి ఇవాళ. దానికి సంబంధించి కొత్త ప్రైమ్ మినిస్టర్ కావడానికి పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ పార్టీ నుంచి షహబాజ్ షరీఫ్ గారు, ఈయన ఇంతకుముందు పంజాబ్ ప్రోవియన్స్ ఉంటుంది కదండి, మన దగ్గర పంజాబ్ ఉన్నట్టే పాకిస్తాన్లో కూడా పంజాబ్ ఉంటుందండి. ఇంతకుముందు కంబైన్డ్ పంజాబ్ ఉండేది. దాన్ని ఆ టైంలో ఈస్ట్ పంజాబ్, వెస్ట్ పంజాబ్ అని పిలిచేవారు. ఇప్పుడు వెస్ట్ పంజాబ్ రీజనే పాకిస్తాన్లో ఉన్న పంజాబ్. దానికి 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన ఈ షహబాజ్ షరీఫ్ గారిని పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ ఆ పార్టీ నుంచి ఈయన పోటీ పడుతున్నారండి. అలాగే ఇమ్రాన్ ఖాన్ పార్టీ అయిన PTI నుంచి షా మహమ్మద్ ఖురేషి, ఈయన ఎక్స్-ఫారెన్ మినిస్టర్ అండి, ఈయన పోటీ పడుతున్నారు. ఈయన ఇంతకుముందు ప్రైమ్ మినిస్టర్గా చేసిన నవాజ్ షరీఫ్ గారి సొంత తమ్ముడు అండి ఈయన. మరి ఈరోజు జరగబోయే ఈ ఓటింగ్లో ఎవరు గెలుస్తారనేది మనం మళ్ళీ రేపు కరెంట్ అఫైర్స్లో భాగంగా తెలుసుకుందామండి. కొత్త ప్రైమ్ మినిస్టర్ పాకిస్తాన్కి సంబంధించినంత వరకు ఎవరు కొత్త ప్రైమ్ మినిస్టర్గా ఎన్నికయ్యారని చెప్పేది మనం రేపు తెలుసుకుందాం. And the nominations came a day after Imran Khan was removed from the post of Prime Minister after losing the non-confidence vote in 342-member Pakistan National Assembly. Imran Khan has become the first Pakistani Prime Minister to be removed after losing a non-confidence motion. ఇంతకు ముందు కూడా ఒక ఇద్దరు మీద ఇద్దరు ప్రైమ్ మినిస్టర్ల మీద నాన్ కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టబోయారండి. బట్ వాళ్ళు ఆ నాన్ కాన్ఫిడెన్స్ మోషన్ సభకు వచ్చే ముందే రిజైన్ చేసి వెళ్ళిపోవడం జరిగింది. బట్ ఇమ్రాన్ ఖాన్ గారు మాత్రం నాన్ కాన్ఫిడెన్స్ మోషన్ని ఎదుర్కొన్నారు. దస్ హీ బికేమ్ ద ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ పాకిస్తాన్ టు ఫేస్ అండ్ టు బి రిమూవ్డ్ ఆఫ్టర్ లూసింగ్ ఏ నాన్ కాన్ఫిడెన్స్ మోషన్ ఇన్ ద అసెంబ్లీ.
ద అపోజిషన్ గాట్ 174 votes అగేన్స్ట్ ద మెజారిటీ మార్క్ ఆఫ్ 172. ఇందాకే చెప్పాను కదండి, అపోజిషన్ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి 2 ఓట్లు ఎక్కువ వచ్చాయండి. అవసరం ఉన్న దానికన్నా 2 ఓట్లు, 172 ఉంటే మెజారిటీ ఉంటే సరిపోతుంది. మన అవిశ్వాస తీర్మానంలో అపోజిషన్ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంలో ఇమ్రాన్ ఖాన్ గారికి వ్యతిరేకంగా మొత్తంగా 174 ఓట్లు రావడం జరిగిందండి. పాకిస్తాన్ అసెంబ్లీ యొక్క మొత్తం స్ట్రెంత్ ఎంత అంటే 342. మరి పాకిస్తాన్ గురించి కొంచెం స్టాటిక్ ఇన్ఫర్మేషన్ కూడా మనం తెలుసుకోవాలి కదండి. పాకిస్తాన్ యొక్క క్యాపిటల్ సిటీ ఏంటి? ఇస్లామాబాద్ అండి. పాకిస్తాన్కి ఇప్పుడు ప్రెసిడెంట్గా ఎవరున్నారు? ఆరిఫ్ ఆల్వీ గారు ఉన్నారు. పాకిస్తాన్లో ఎప్పుడైనా కానివ్వండి మన మిలిటరీ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి. మిలిటరీ ఫైనల్గా పవర్ అంతా మిలిటరీ చేతుల్లోనే ఉంటుంది. ఫైనల్గా మిలిటరీయే డిసైడ్ చేస్తుంది ఎవరు అధికారంలో ఉండాలి, ఎవరు అధికారంలో ఉండకూడదని. ఈయనే అండి షెహబాజ్ షరీఫ్ గారు. హీ హ్యాస్ వర్క్డ్ యాజ్ సీఎం ఆఫ్ పంజాబ్. 3 సార్లు పంజాబ్ ప్రెసిడెంట్గా చేశారు. ఎట్ ప్రజెంట్ హీ ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ PMLN. పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్కి ఇప్పుడు ప్రెసిడెంట్గా ఉన్నారు. ఈయన సోదరుడు అయిన నవాజ్ షరీఫ్ గారు ఇంతకుముందు దీనికి ప్రెసిడెంట్గా ఉన్నారు మరియు పాకిస్తాన్కి కూడా ప్రైమ్ మినిస్టర్గా బాధ్యతలు నిర్వహించడం జరిగిందండి. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ మోడీ బిడెన్ టు హోల్డ్ విర్చువల్ మీటింగ్ టుడే. Prime Minister Narendra Modi will hold a virtual meeting with US President Joe Biden today. External Affairs Minister said the two leaders will review ongoing bilateral cooperation and exchange views on recent developments in South Asia, Indo-Pacific region and global issues of mutual interest. బైలేటరల్ కోఆపరేషన్ అండి, 2 దేశాల మధ్య ఉన్న రిలేషన్కి సంబంధించి ఇంకా దాన్ని ఎలా పెంపొందించాలి అనే విషయాల గురించి వాళ్ళు మాట్లాడుకుంటారు. అలాగే సౌత్ ఏషియాలో జరుగుతున్న విషయాల మీద. సౌత్ ఏషియాలో జరుగుతున్న విషయాలంటే ఏంటండి, పాకిస్తాన్లో ఉన్న పొలిటికల్ క్రైసిస్ కానివ్వండి, శ్రీలంకలో జరుగుతున్న ఎకనామిక్ క్రైసిస్ కానివ్వండి, ఈ 2 విషయాల మీద కూడా మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ అయిన నరేంద్ర మోడీ గారు అండ్ US ప్రెసిడెంట్ అయిన జో బిడెన్ గారి మధ్య సంభాషణ జరుగుతుంది. అండ్ దే విల్ ఆల్సో బి టాకింగ్ అబౌట్ ఇండో పెసిఫిక్ రీజియన్. ఇండో పెసిఫిక్ రీజియన్ అంటే చైనా ఉంది కదండి, చైనాకు సంబంధించిన విషయాలు, ముఖ్యంగా సౌత్ చైనా సీలో ఇంటర్నేషనల్ వాటర్స్ అందరికీ సంబంధించినవి, దాన్ని ఎలా ఎదుర్కోవాలి, చైనా చేస్తున్న అడ్డగింటల్ని, ట్రేడ్కి సంబంధించి చైనా వాళ్ళు అక్కడక్కడ దీవులను సృష్టించి ఇవి మా దీవులే అని చెప్తూ ఉంటారు కదా, దానికి సంబంధించిన విషయం మీద మ్యూచువల్ కోఆపరేషన్ ఎలాంగ్ విత్ జపాన్ అండ్ ఆస్ట్రేలియాతో కలిసి ఎలా వ్యవహరించారు ఇలాంటి విషయాల మీద అని చెప్పి చర్చించుకుంటారండి. అలాగే అండ్ గ్లోబల్ ఇష్యూస్ ఆఫ్ మ్యూచువల్ ఇంట్రెస్ట్. గ్లోబల్ ఇష్యూస్లో ఫర్ ఎగ్జాంపుల్ రష్యా యుక్రెయిన్ ఇప్పుడు వార్ జరుగుతుంది, దానికి సంబంధించి ఇండియా అండ్ US ఒక రకంగా అపోజిట్ స్టాండ్స్లో ఉన్నాయి. దానికి సంబంధించిన విషయాల మీద చర్చలు కూడా ఈరోజు రెండు దేశాల ప్రధాని మరియు ప్రెసిడెంట్ మధ్యలో జరుగుతాయి. ద లీడర్స్ విర్చువల్ ఇంటరాక్షన్ విల్ ప్రిసీడ్ ద 4th ఇండియా-US 2+2 మినిస్టీరియల్ డైలాగ్. ముందు ఈ 2+2 మినిస్టీరియల్ డైలాగ్ ఇవాళ జరగబోతుంది కదండి, దానికన్నా కొన్ని క్షణాలు ముందుగానే ఈ మీటింగ్ అనేది జరగడం జరుగుతుంది. మరి ఈ 2+2 మినిస్టీరియల్ డైలాగ్ ఏ మినిస్ట్రీస్ మధ్య జరుగుతుందండి? మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ ఇండియా నుంచి, అక్కడ డిఫెన్స్ సెక్రటరీ అండ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్ట్రీ సెక్రటరీ, ఈ రెండు మినిస్ట్రీల మధ్య నిర్వహించడం జరుగుతుందండి. అలాగే ఇండియాకు USతో మాత్రమే కాకుండా ఇంకా రష్యాతోని కూడా ఈ 2+2 మీటింగ్ అనేది ఇంతకుముందు నిర్వహించడం జరిగిందండి. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, దట్ ఈజ్ ఆస్ట్రేలియన్ గ్రాండ్ ప్రిక్స్. ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఆస్ట్రేలియన్ గ్రాండ్ ప్రిక్స్ నిర్వహించడం జరిగిందండి. దాంట్లో ఫెరారీకి సంబంధించిన డ్రైవర్ అయిన చార్ల్స్ లెక్రేట్ అండి, ఈయన గెలవడం జరిగింది. అండ్ రెడ్ బుల్ డ్రైవర్ అయిన ఎస్ పరేజ్ గారు 2వ స్థానంలో ఉన్నారు. ఈయన ఇంతకుముందు ఈ గ్రాండ్ ప్రిక్స్ సీజన్లో జరిగిన మొట్టమొదటి గ్రాండ్ ప్రిక్స్ అయిన బహ్రెయిన్ గ్రాండ్ ప్రిక్స్లో కూడా ఈ చార్ల్స్ లెక్రేక్ గారు విజయం సాధించడం జరిగిందండి. దాని తర్వాత సౌదీ అరేబియన్ గ్రాండ్ ప్రిక్స్ 2nd గ్రాండ్ ప్రిక్స్ అండి, దాంట్లో సెబాస్టియన్ వెటెల్ గారు. అండ్ దీంట్లో ఈ సౌదీ అరేబియన్ గ్రాండ్ ప్రిక్స్లో ఈయన 2వ స్థానంలో నిలవడం జరిగిందండి. 2వ స్థానంలో నిలిచారు. మూడో గ్రాండ్ ప్రిక్స్ అయిన ఆస్ట్రేలియన్ గ్రాండ్ ప్రిక్స్లో ఈయన మళ్ళీ మొట్టమొదటి స్థానంలో నిలవడం జరిగిందండి. ఈయన డ్రైవర్స్ ఛాంపియన్షిప్లో ఈ 3 టైటిల్స్లో 2 మొదటి స్థానాలు మరియు 1 రెండో స్థానంతో డ్రైవర్స్ ఛాంపియన్షిప్లో అందరికన్నా ముందుగా దూసుకెళ్తున్నారండి. హూ వన్ ద ఎగ్జామ్లో క్వశ్చన్ ఇలా అడుగుతాడు, హూ హ్యాడ్ రీసెంట్లీ వన్ ద ఆస్ట్రేలియన్ గ్రాండ్ ప్రిక్స్ ఛాంపియన్షిప్ అని అడుగుతాడండి. ఆన్సర్ ఇస్ ఆప్షన్స్ ఇస్తాడు, లివిస్ హ్యామిల్టనా, సెబాస్టియన్ విటెనా, ఫెర్నాండో అలన్స్కోనా, లేకపోతే చార్ల్స్ లెక్రేక్ అని. ఆన్సర్ ఈస్ చార్ల్స్ లెక్రేక్ అండి. ఈయన యంగ్ డ్రైవర్, హీఈస్ ఫ్రమ్ మొనాకో, హీఈస్ అన్ యంగ్ డ్రైవర్ ఫ్రమ్ ఫెరారీ అండి. ఫెరారీ జట్టుకి ఈయన నేతృత్వం వహిస్తున్నారు. కమింగ్ ఆన్ టు నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ వరల్డ్స్ డబుల్ స్క్వాష్ ఛాంపియన్షిప్.
వరల్డ్స్ డబుల్స్ స్క్వాష్ ఛాంపియన్షిప్ అనేటివి స్కాట్లాండ్లోని గ్లాస్గోలో జరుగుతున్నాయండి. దానికి సంబంధించి మన ఇండియన్ ప్లేయర్స్ అయిన దీపికా పలైకల్ అండ్ సౌరవ్ ఘోషల్ గారు మిక్స్డ్ డబుల్స్లో ఛాంపియన్షిప్ టైటిల్స్ గెలవడం జరిగిందండి. దే హ్యావ్ డిఫీటెడ్ Deepika Palaikal and Saurav Ghoshal second seeded, defeated the 4th seed English pair of Adrian Waller and Alison Waters ని ఓడిపేసి దీపికా పలైకల్ అండ్ సౌరవ్ ఘోషల్ గారు మొట్టమొదటిసారిగా ఇండియాకు వరల్డ్ ఛాంపియన్షిప్స్లో గోల్డ్ మెడల్ అందించడం జరిగిందండి. దాని తర్వాతనే జరిగిన డబుల్స్ ఛాంపియన్షిప్లో మళ్ళీ దీపికా పలైకల్ అండ్ జోష్నా చిన్నప్ప ఇద్దరూ కలిసి ఉమెన్స్ డబుల్స్లో కూడా మళ్ళీ స్వర్ణ పథకం సాధించడం జరిగిందండి. ఈ విధంగా ఇండియాకు ఫర్ ద ఫస్ట్ టైం స్క్వాష్ వరల్డ్ ఛాంపియన్షిప్స్లో మొట్టమొదటిసారిగా గోల్డ్ పథకం అందడం జరిగిందండి. అది రెండు గోల్డ్ పథకాలు. ఇంతవరకు మనం ఎప్పుడు కూడా స్వర్ణ పథకాలు అనేది ఎప్పుడు సాధించలేదండి. ఈసారి మొట్టమొదటిసారిగా అటు మిక్స్డ్ డబుల్స్లోను సౌరవ్ ఘోషల్ అండ్ దీపికా పలైకల్, ఇటు డబుల్స్లోను దీపికా పలైకల్ అండ్ జోష్నా చిన్నప్ప ఇద్దరు కలిసి ఇందులోనూ విజయం సాధించడం జరిగిందండి. ఇవి ఎక్కడ జరిగాయి అని అడుగుతాడండి. సో మనం ఇందులో గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే ఉమెన్స్ డబుల్స్లో దీపికా పలైకల్ అండ్ జోష్నా చిన్నప్ప ఇద్దరు కలిసి గోల్డ్ మెడల్ సాధించడం జరిగిందండి. అలాగే మిక్స్డ్ డబుల్స్కి సంబంధించినంత వరకు సౌరవ్ ఘోషల్ అండ్ దీపికా పలైకల్ కలిసి గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. మరి అలాగే ఈ స్క్వాష్ డబుల్స్ ఛాంపియన్షిప్స్ అనేటివి ఎక్కడ నిర్వహించాడు అని అడుగుతాడండి. ఎందుకంటే ఎవరు గెలిచారనేది అందరికీ గుర్తుంటుంది, కానీ ఎక్కడ నిర్వహించారనేది ఈజీగా మర్చిపోతూ ఉంటామండి. ఎక్కడ నిర్వహించారంటే గ్లాస్గో అండి, స్కాట్లాండ్లోని గ్లాస్గో. ఇంతకుముందు ఇక్కడ కామన్వెల్త్ ఛాంపియన్షిప్ కూడా మన ఇండియాలో 2010లో కామన్వెల్త్ ఛాంపియన్షిప్ జరిగింది కదండి. దాని తర్వాత 2014లో ఇక్కడే నిర్వహించడం జరిగింది. సో ఇది గుర్తుపెట్టుకోండి, గ్లాస్గో. దీనికి కనెక్టివిటీ ఏంటంటే ఇండియాలో 2010 కామన్వెల్త్ గేమ్స్ జరిగిన తర్వాత 2014 కామన్వెల్త్ గేమ్స్ అనేటివి స్కాట్లాండ్లోని గ్లాస్గోలోనే నిర్వహించడం జరిగిందండి. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, నాట్ జస్ట్ ఏ నైట్ వాచ్మెన్, మై ఇన్నింగ్స్ విత్ BCCI, బుక్ బై ఫార్మర్ కాగ్ వినోద్ రాయ్ గారు కాగ్ కదా, ఆయన బుక్ రాయడం ఏంటి, ఈ క్రికెట్ మీద బుక్ రాయడం ఏంటి అని ఆలోచించకండి. ఆయన ఇంతకుముందు సుప్రీంకోర్టు వాళ్ళు నిర్వహించిన ప్యానెల్కి సంబంధించి ఆయన అందులో ప్రెసిడెంట్గా ఉన్నారండి కొన్ని రోజులు. దానికి సంబంధించిన రోజుల్లో తన అనుభవాల గురించి ఆయన ఒక బుక్ రాశారు. దట్ ఈస్ నాట్ జస్ట్ ఏ నైట్ వాచ్మెన్, మై ఇన్నింగ్స్ విత్ BCCI. ఇది ఖచ్చితంగా అడిగే అవకాశం ఉందండి ఎగ్జామ్లో. ఎందుకంటే వినోద్ రాయ్ గారు ఒక ఫార్మర్ IAS ఆఫీసర్, అలాగే కాగ్గా కూడా పనిచేశారు. UPA 2 టైంలో కాగ్గా కూడా పనిచేశారు. ఈయనే ఆ టైంలో కోల్ స్కామ్ 2G స్కామ్ జరిగింది అని చెప్పి ఈయనే స్టేట్మెంట్స్ ఇచ్చారండి. బట్ దాని తర్వాత 2G స్కామ్లో ఏ ఆరోపణలు వచ్చిన వ్యక్తుల మీద ఏ ఆధారాలు దొరకకపోవడం వల్ల దాన్ని సుప్రీంకోర్టు వాళ్ళు కొట్టివేయడం జరిగింది. అండ్ నాట్ జస్ట్ ఏ నైట్ వాచ్మెన్, మై ఇన్నింగ్స్ విత్ BCCI అనే బుక్ని ఎవరు రాశారని అడుగుతారండి. వినోద్ రాయ్. హీ ఈజ్ అన్ ex-CAG, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, ఫార్మర్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అండ్ చీఫ్ ఆఫ్ సుప్రీం కోర్ట్ అపాయింటెడ్ కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్, COA. ఇందాకే చెప్పాను కదండి, ఈయన సుప్రీంకోర్టు అపాయింట్ చేసిన కమిటీకి చీఫ్గా ప్రెసిడెంట్గా చేశారని చెప్పి. ఇన్ 2017 వినోద్ రాయ్ హ్యాస్ పెన్డ్ ఏ బుక్, నాట్ జస్ట్ ఏ నైట్ వాచ్మెన్, మై ఇన్నింగ్స్ విత్ BCCI, in which the former bureaucrat encapsulates his 33 months stint with BCCI. సో ఇందులో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటేనండి, ఈ బుక్ నాట్ జస్ట్ ఏ నైట్ వాచ్మెన్, మై ఇన్నింగ్స్ విత్ BCCI, ఈ బుక్ని ఎవరు రాశారు అని అడుగుతాడండి వినోద్ రాయ్. ఒకవేళ ఇలా కూడా అడగచ్చండి, వినోద్ రాయ్ గారు ఇటీవల రచించిన పుస్తకం ఏది అని కూడా అడగచ్చండి. దెన్ ఆన్సర్ ఈస్ దిస్, నాట్ జస్ట్ ఏ నైట్ వాచ్మెన్, మై ఇన్నింగ్స్ విత్ BCCI. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి టు రీకాన్స్టిట్యూట్ హిస్ క్యాబినెట్. ఈరోజు ఆయన తన క్యాబినెట్ని పునర్వ్యవస్థీకరించారండి. ఇంతకుముందు ఉన్న 25 మందిలో 11 మందిని అలాగే ఉంచుకొని మళ్ళీ కొత్తగా 14 మందిని మంత్రులుగా నియమించడం జరిగిందండి. ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి will reconstitute his cabinet this morning. The list of 25 members cabinet has been forwarded to AP Governor హరిచందన్ బిశ్వభూషణ్ గారికి ఆ లిస్ట్ పంపించడం జరిగిందండి. దీంట్లో 11 మెంబర్స్ ఆఫ్ ప్రీవియస్ క్యాబినెట్, ఇందాకే చెప్పాను కదా, ఇంతకుముందు ఉన్న క్యాబినెట్లో నుంచి 11 మందిని అలాగే ఉంచి కొత్తగా 14 మందిని తీసుకోవడం జరిగిందండి. వాళ్ళు ఎవరు అనే విషయము మనం రేపు చర్చించుకుందాం. ఇంకా డీటెయిల్డ్గా లిస్ట్ మంత్రుల ప్రమాణ స్వీకారం జరిగిన తర్వాత మనం అది ఎవరు అనేది రేపు మాట్లాడుకుందాం. Coming on to the next topic, that is actor Will Smith barred from attending Oscars for 10 years.
ఈయన ఆస్కార్ అవార్డ్స్ ఫంక్షన్కి ఈయనను బేర్ చేయడం ఏంటి, ఈయన రానివ్వకపోవడం ఏంటి అనేది ఒక సందేహం కలగచ్చండి. ఎందుకంటే ఈయనకు మొన్ననే బెస్ట్ యాక్టర్గా ఆస్కార్ అవార్డు ఇవ్వడం జరిగింది. బట్ ఆ ఫంక్షన్లో ఈయన ఆ రోజు ఒకతని మీద, ఒక యాంకర్ మీద చేయి చేసుకోవడం జరిగిందండి. అందువల్ల ది అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ హ్యాస్ బ్యాన్డ్ దిస్ యాక్టర్ విల్ స్మిత్ ఫ్రమ్ అటెండింగ్ ద ఆస్కార్ ఫర్ 10 years. క్వశ్చన్ ఎలాగ వస్తుందంటే హూ హ్యాస్ బీన్ బ్యాండ్ ఫర్ అటెండింగ్ ద ఆస్కార్ అవార్డ్స్ సెరమనీ అని అడుగుతారండి. ఆప్షన్ ఈజ్ విల్ స్మిత్. ఎందుకంటే విల్ స్మిత్ సంబంధించిన న్యూస్ కాంట్రవర్సీలో ఉందండి. ఆయనకు అవార్డు ఇచ్చిన సందర్భంగానే ఆయన భార్య మీద కామెంట్ చేశారు అని చెప్పి ఈయన ఒకతన్ని స్టేజ్ మీదకి వెళ్ళి కొట్టడం జరిగిందండి. అందువల్ల ఇది న్యూస్లో ఉంది. దానివల్లనే ఈయనని 10 years పాటు బ్యాన్ చేశారు. సో దిస్ క్యాన్ బి ఏ క్వశ్చన్ ఎందుకంటే ఆస్కార్ అవార్డ్స్ ఎవరు సాధించారు అనేది ప్రతి ఒక్కళ్ళు రిమెంబర్ చేస్తూ చదువుతారండి ఎగ్జామ్లో, ఎందుకంటే అడుగుతారని. సో ఒకవేళ క్వశ్చన్ కొంచెం డిఫరెంట్గా అడగాలనుకుంటే ఇలాంటి క్వశ్చన్ కూడా ఇవ్వచ్చండి. కమింగ్ ఆన్ టు నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ తెలంగాణ కేటీఆర్ అప్రిషియేట్ సీఎంస్ ఇంక్లూజివ్ గ్రోత్ మోడల్ యాజ్ స్టేట్ బ్యాగ్స్ 19 awards. మొత్తంగా పంచాయతీరాజ్ అవార్డ్స్ అండి ఇవి. తెలంగాణ 19 అవార్డ్స్ గెలుచుకోవడం జరిగింది. అందులో 14 విలేజెస్కి, 4 మండల్స్కి అండ్ బెస్ట్ డిస్టిక్గా మన సిరిసిల్ల జిల్లా అవార్డు పొందడం జరిగిందండి. ఇన్ ద లేటెస్ట్ పంచాయత్ అవార్డ్స్ ద స్టేట్ బ్యాగ్ 19 awards, తెలంగాణ స్టేట్ బ్యాగ్ 19 awards and these awards were secured in different categories of district, mandal and gram panchayats. సిరిసిల్ల బ్యాగ్డ్ ద బెస్ట్ జిల్లా పరిషత్ అవార్డ్. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ అవుతుందండి. ప్రామినెంట్గా ఖచ్చితంగా టీఎస్పీఎస్సీ ఇప్పుడు రాబోయే కాలంలో నిర్వహించే ఎగ్జామ్లో కరెంట్ అఫైర్స్లో భాగంగా, రీజనల్ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈ క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ 100% ఉంటాయి. సిరిసిల్ల అనే పేరు గుర్తుపెట్టుకోండి. సిరిసిల్ల బ్యాగ్డ్ ద బెస్ట్ జిల్లా పంచాయత్ అవార్డ్. ఈ సిరిసిల్ల అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి ఎవరు నేతృత్వం వహిస్తున్నారండి ఎమ్మెల్యేగా? మన ఐటీ అండ్ ఇండస్ట్రీస్ మినిస్టర్ అయిన కేటీఆర్ గారు. అండ్ వైల్ పర్వతగిరి ఏ మండల్ ఇన్ వరంగల్, పెద్దపల్లి, తిరుమలగిరి అండ్ కొడిమాల్ వేర్ అడ్జస్ట్ యాజ్ అ బెస్ట్ మండల్స్. ఈ 4 మండల్స్ పేర్లు కూడా గుర్తుపెట్టుకోండి. కొంచెం క్వశ్చన్ టఫ్గా ఇవ్వాలనుకుంటే ఈ 4 మండల్స్ కూడా అడగచ్చు. పర్వతగిరి, పెద్దపల్లి, తిరుమలగిరి అండ్ కొడిమాల్, ఈ 4 జిల్లాలు. అసలు ఈ అవార్డ్స్ పంచాయతీరాజ్ కేటగిరీలో మనకు రావడానికి ముఖ్య కారణం ఏంటంటే పల్లె ప్రగతి స్కీమ్ అండి. పల్లె ప్రగతి విచ్ ఈస్ ఎయిమ్డ్ ఎట్ డెవలపింగ్ రూరల్ అవేర్నెస్ విత్ స్పెషల్ ఫోకస్ ఆన్ హైజీన్ అండ్ ప్రొవిజన్ ఆఫ్ బేసిక్ అమ్యూనిటీస్ ఈస్ ట్రాన్స్ఫార్మింగ్ ద అంబియన్స్ ఇన్ ద విలేజెస్. పల్లె ప్రగతి, పల్లెటూళ్ళని డెవలప్ చేయడానికి స్టార్ట్ చేసిన ఈ స్కీమ్ వల్లనే ఆ స్కీమ్లో సరిగ్గా మన వాళ్ళు పర్ఫామ్ చేయడం వల్లనే ఈ అవార్డ్స్ అనేటివి రావడం జరిగిందండి. ద సదర్న్ స్టేట్ ద తెలంగాణ has bagged 14 awards in gram panchayat categories. It won 4 in mandal parishads and 1 in district parishad. ఇందాకే చెప్పాను కదా, మొత్తం 19 అవార్డ్స్లో 14 విలేజెస్ నుంచి వచ్చాయి. ఏ విలేజెస్ గెలిచాయని అడగడండి, ఎందుకంటే 14 గుర్తుపెట్టుకోవడం కష్టం అని చెప్పి వాళ్ళకు కూడా తెలుస్తుంది. బట్ డిస్టిక్ అనేది ఖచ్చితంగా ప్రామినెంట్ క్వశ్చన్ అండి. ఒకవేళ క్వశ్చన్ కొంచెం టఫ్గా అడగాలనుకుంటే ఏ మండల్స్ గెలిచాయని కూడా అడిగే అవకాశం ఉంది. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ MCQs. What is the repo rate after the monetary policy committee meeting held in April 2022? మనం నిన్న మానిటరీ పాలసీ మీటింగ్ గురించి, ఆర్బీఐ మానిటరీ పాలసీ గురించి మాట్లాడుకున్నాం కదా. దానికి సంబంధించిన ముఖ్యమైన పాలసీ రేట్ ఏంటండి? ముఖ్యమైన పాలసీ రేట్ ఏంటి? రెపో రేట్ అండి. ఆ రెపో రేట్కి సంబంధించి ఎంత పర్సెంటేజ్ పెట్టారు అని చెప్పేది క్వశ్చన్ అండి. ఆప్షన్స్ ఆర్ ఏ 4%, బి 4.25%, సి 5%, డి 3%. ఆన్సర్ ఈస్ ఏంటండి? ఏ 4% అండి. గత సంవత్సరంన్నరగా రెపో రేట్ అనేది చాలా తక్కువగా ఉందండి. అసలు చేంజే చేయట్లేదు. అకామిడేటివ్ స్టేన్స్ అలాగే ఉంచి ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేసి గ్రోత్ని ఇంక్రీజ్ చేయడానికి ట్రై చేస్తున్నారండి. అందువల్లనే ఈ రెపో రేట్ అనేది చాలా తక్కువగా ఉంచడం జరుగుతుంది. కమింగ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్, యాజ్ పర్ ద రీసెంట్ స్టడీ ఆఫ్ CEW, విచ్ స్టేట్ హ్యాడ్ ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఫారెస్ట్ ఫైర్ ఇన్సిడెన్సెస్ ఇన్ ద లాస్ట్ 2 decades? మొన్న మనం ఒక నేషనల్ పార్క్లో ఫారెస్ట్ ఫైర్ జరిగిందని మాట్లాడుకున్నాం కదంటే, ఫారెస్ట్ ఫైర్ అంటే ఏం లేదండి, ఫారెస్ట్లో మంటలు అంటుకోవడం అంతే. అది ఈ దేశంలో ఉన్న ఏ స్టేట్లో ఈ సంవత్సరము ఎక్కువ సార్లు జరిగింది అనేది క్వశ్చన్ అండి. ఆప్షన్స్ ఆర్ ఏ మిజోరం, బి తెలంగాణ, సి ఏపీ, డి మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్లో ఫారెస్ట్ ఎక్కువగా ఉంటాయండి. సో ఆన్సర్ మధ్యప్రదేశ్ అని ఈజీగా మనం అనుకునే ఛాన్సెస్ ఉంది. బట్ ఆన్సర్ ఈజ్ మిజోరం అండి. మిజోరంలో చాలా ఎక్కువ సార్లు ఇలా ఫారెస్ట్ ఫైర్స్ అంటుకోవడం జరిగింది. కమింగ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్, దట్ ఈస్ విచ్ ఈస్ ద ఫస్ట్ స్టేట్ that has included e-cycles in its electronic vehicles policy. జనరల్గా ఎలక్ట్రానిక్ వెహికల్స్ అనగానే మనం దేని గురించి మాట్లాడుకున్నామండి? ఎప్పుడు కానీ కార్స్, ఎలక్ట్రానిక్ వెహికల్స్ అనగానే మనకు కార్సే గుర్తుకొస్తున్నాయి. టాటా వాళ్ళు కొత్తగా తయారు చేస్తున్న కార్స్ కానివ్వండి, మహేంద్ర వాళ్ళు, లేకపోతే
ఇంకా వేరే డిఫరెంట్ కంపెనీస్, హుండా ఇలాంటి కంపెనీస్ తయారు చేసే ఎలక్ట్రానిక్ వెహికల్స్ అనగానే కార్సే గుర్తుకొస్తున్నాయి. బట్ ఫర్ ది ఫస్ట్ టైం ఒక టూ వీలర్స్ కూడా కొందరు నడుపుతున్న కార్స్, ముఖ్యంగానే కార్ సెగ్మెంట్లోనే ఎలక్ట్రానిక్ వెహికల్స్ అనేది చాలా ప్రముఖంగా వినిపిస్తున్నాయి. బట్ మొట్టమొదటిసారిగా ఒక స్టేట్ హ్యాస్ ఇంక్లూడెడ్ ఈ సైకిల్స్ కూడా ఎలక్ట్రానిక్స్ అండి. ఈ సైకిల్స్ విత్ ఇట్స్ ఎలక్ట్రికల్ వెహికల్ పాలసీ, ఎలక్ట్రికల్ వెహికల్స్ పాలసీ ఈ సైకిల్స్ని కూడా చేయడం జరిగింది. మరి అవి ఏంటి, ఏ స్టేట్ అంటే ఆప్షన్స్ ఆర్ ఏ తెలంగాణ, బి ఆంధ్రప్రదేశ్, సి తమిళనాడు, డి ఢిల్లీ. ఆన్సర్ ఈజ్ డి ఢిల్లీ అండి. ఢిల్లీ గవర్నమెంట్ వాళ్ళు కొత్తగా ఈ సైకిల్స్ని వాళ్ళ ఎలక్ట్రానిక్ వెహికల్స్ పాలసీలో చేర్చడం జరిగింది. Coming on to the next question, that is World Doubles Squash Championship where Indians World Doubles and Mixed Doubles title for the first time is held at. ఇందాకే చెప్పాను కదండి, ఇండియాకి సంబంధించిన ముగ్గురు ప్లేయర్స్ కలిపి 2 గోల్డ్ మెడల్స్ సాధించడం జరిగింది వరల్డ్ స్క్వాష్ ఛాంపియన్షిప్స్లో. ముఖ్యంగా అది డబుల్స్కి సంబంధించిన ఛాంపియన్షిప్, కానీ ఫస్ట్ టైం మన వాళ్ళు గెలవడం జరిగింది. దీపికా పలైకల్ అండ్ సౌరవ్ ఘోషల్ కలిసి మిక్స్డ్ డబుల్స్లో గెలిచారు. అండ్ దీపికా పలైకల్ అండ్ జ్యోత్స్న చిన్నప్ప గారు కలిసి డబుల్స్లో గెలవడం జరిగింది అని చెప్పాను. మరి ఇది ఎక్కడ జరిగింది అనేది క్వశ్చన్ అవుతుందండి. ఆప్షన్స్ ఆర్ ఏ గ్లాస్గో, బి ముంబై, సి లండన్, డి న్యూయార్క్. మన ఇండియాలో అయితే జరగలేదు. ఆన్సర్ ఈస్ గ్లాస్గో అండి. స్కాట్లాండ్లోని గ్లాస్గోలో ఇది నిర్వహించడం జరిగింది. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ విచ్ డ్రైవర్ హ్యాస్ వర్న్ ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్ ప్రిక్స్. ఈ ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్ ప్రిక్స్ గురించి ఇప్పుడే మాట్లాడుకున్నాం మనం. ఇందులో ఒక యువ డ్రైవర్ గెలవడం జరిగింది అని చెప్పాను. ఆప్షన్స్ ఆర్ ఏ చార్ల్స్ లెక్రెక్, బి లివిస్ హ్యామిల్టన్, సి వెటెల్, డి నన్ ఆఫ్ ది అబోవ్. ఆన్సర్ ఏంటంటే చార్ల్స్ లెక్రిక్ అండి. ఈయన ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్ ప్రిక్స్ గెలిచారు. ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్ ప్రిక్స్ కాకుండానే ఇయర్లో ఫస్ట్ ఛాంపియన్షిప్ అయిన ఖతార్ గ్రాండ్ ప్రిక్స్ కూడా ఈయననే గెలవడం జరిగింది. దాని తర్వాత నిర్వహించిన సౌదీ అరేబియన్ గ్రాండ్ ప్రిక్స్లో కూడా ఈయన 2వ స్థానంలో నిలిచి ఇప్పుడు మళ్ళీ మొదటి స్థానంలో నిలవడం వల్ల గ్రాండ్ ప్రిక్స్ డ్రైవర్స్ ఛాంపియన్షిప్లో ఈయన మొట్టమొదటి స్థానంలో ఉన్నారండి. చార్ల్స్ లెక్రిక్ గారు, హీఈస్ అన్ యంగ్ డ్రైవర్ ఫ్రమ్ మొనాకో. అండ్ తను ఫెరారీ అనే కంపెనీకి డ్రైవర్గా నేతృత్వం వహిస్తున్నాడండి. అదండి ఈరోజు కరెంట్ అఫైర్స్. ఫర్ మోర్ కరెంట్ అఫైర్స్ లైక్ దిస్, ప్లీజ్ విజిట్ T1 Academy. Thank you.